ప్రస్తుతం ఇండియాతో పాటు అటు పాకిస్తాన్లో ఎక్కడ చూసినా ఒకే ఒక పేరు మారుమోగిపోతోంది. అది పాకిస్తాన్కు చెందిన గ్యాంగ్స్టర్ రెహమాన్ డకైట్. అతడు కరాచీ నగరంలోని లియారీ అనే ప్రాంతాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని గడగడలాడించాడు. ప్రస్తుతం రెహమాన్ డకైట్ పేరుతో ఇండియాలో ఆదిత్య అనే దర్శకుడు దురంధర్ పేరు సినిమా తీశాడు. ఈ సినిమా ఇండియాలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో రెహమాన్ పాత్ర పోషించిన అక్షయ్ ఖన్నా రాత్రికి రాత్రి హీరో అయిపోయాడు. యానిమల్ చిత్రంలో బాబీ డియోల్ పోషించిన పాత్రకు ఎంత పేరు వచ్చిందో అంతకంటే కాస్త ఎక్కువగానే అక్షయ్ ఖన్నాకు వచ్చిందని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ మీడియా మొత్తం ఈ సినిమా గురించే చర్చిస్తోంది. అలాగే యూట్యూబర్స్ విషయానికి వస్తే లియారీకి వెళ్లి రెహమాన్ ఇంటిని చూపించడంలో పాటు వారి చుట్టాలు మిత్రులతో ఇంటర్వ్యూలో తీసుకొని యూట్యూబ్లో ఒకరితో ఒకరు పోటీ పడి వీడియోలు పెడుతున్నారు. ఇంతకు రెహమాన్ బలోచ్ ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో ఓ లుక్కేద్దాం. ప్రస్తుతం ఇటు ఇండియాతో పాటు అటు పాకిస్తాన్లో ఒకే ఒక పేరు మారుమ్రోగిపోతోంది. అది పాకిస్తాన్కు చెందిన గ్యాంగ్స్టర్ రెహమాన్ డకైట్. పాకిస్తాన్లోని కరాచీ నగరంలో ఒక ప్రాంతం లయరీ టౌన్. ఇక ఈ ప్రాంతం పెద్ద అభివృద్ధికి కూడా నోచుకోలేదు. అలా అని పాకిస్తాన్లోని అన్ని నగరాలు ఇప్పటికీ అభివృద్ధి చెందలేదనేది వాస్తవం. మరి 1980 సంవత్సరాల్లో ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇక రెహమాన్ బలోచ్ లేదా డకైట్ పేరుతో ఆదిత్య దార్ గతంలో ఇతనే ఉరి టెర్రర్ దాడులపై ఉరి సర్జికల్ స్ట్రైక్ అనే సినిమాను 2019లో నిర్మించాడు. అది భారీ విజయాన్ని సాధించింది. అటు తర్వాత రణ్వీర్ సింగ్ ను హీరోగా పెట్టి దురంధర్ సినిమా తీశాడు. పేరుకు రణ్వీర్ సింగ్ హీరో, కానీ మొత్తం డామినేట్ చేసింది మాత్రం రెహమాన్ డకైట్ పాత్ర పోషించిన అక్షయ్ ఖన్నానే. ఆయన నడిచే స్టైల్లో పాటు డాన్స్ సీన్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోలంతా అక్షయ్ ముందు చిన్నబోయారని చెప్పుకోవాల్సిందే. ఇక వాస్తవం ఏమంటే సినిమా అక్షయ్ ఖన్నా అత్యంత క్రూరుడిగా చూపించారు. అతడి చేతిలో చావు భయంకరంగా ఉంటుందనే డైలాగ్ కూడా చెప్పించారు. వాస్తవానికి రెహమాన్ అంత క్రూరుడు కాడనా యూట్యూబ్లలో లైరీ టౌన్కు చెందిన పలువురు చెప్పుకొచ్చారు. రెహమాన్ ధనవంతుల వద్ద నుంచి డబ్బు దండుకుని పేదలకు పంచాడు. స్థానిక యువకులకు ఉద్యోగాలు ఇప్పించాడు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేయించాడు. ఏ ఆపద వచ్చినా ముందుండి ఆదుకునేవాడు. 2009 సంవత్సరంలో షార్ప్ షూటర్గా పేరు గడించిన పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చంపేశారు. అయితే రెహమాన్ను ఎన్కౌంటర్ చేయడానికి కనీసం 3 రోజుల పాటు ఆ ఏరియాను పూర్తిగా మూసివేసి ఎదురుకాల్పులు జరిగాయని, రెహమాన్ను చంపడానికి కరాచీ పోలీసులు చెమటోడ్చారని చెబుతారు. దీనికి ఇండియాకు చెందిన డైరెక్టర్ ఆదిత్య దార్ కాస్త మసాలా జోడించి సినిమా తీయడంతో ఇటు ఇండియాతో పాటు అటు పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్గా మారిపోయింది. ఇక పాకిస్తాన్లోని కరాచీ నగరంలో ఒక మురుగు కాల్వ ఉండే అత్యధిక జనసాంద్రత ఉన్న ఏరియాలో ఉంది. ఇక్కడ ఎక్కువగా సింధీ తెగకు చెందిన చేపలు పట్టేవారు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. 1700 సంవత్సరంలో బలోచ్ సంచార జాతుల వారు ఇక్కడికి వచ్చి చేరారు. అటు తర్వాత ఇతర జాతుల వారు ఇక్కడ చేరడంతో 2023 జనాభా లెక్కల ప్రకారం జనాభా 9 లక్షలకు చేరుకుంది. ఇక్కడ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ జుల్ఫికర్ అలీ భుట్టో, తర్వాత ఆమె కూతురు బెనజీర్ భుట్టో, ఆమె భర్త ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రస్తుతం వారి కుమారుడు బిలావల్ భుట్టో జర్దారీలు ఇక్కడ పాలించేవారు. వారు ఈ ప్రాంతాన్ని పెద్దగా పట్టించుకోరు, అభివృద్ధికి నోచుకోలేదు. అందుకే ఇక్కడ ఎక్కడ చూసినా పేదరికం విలయ తాండవం చేస్తుంది. దీంతో ఆటోమేటిక్గా నేరాలు పెరిగిపోతాయి. గ్యాంగ్స్టర్లు తయారు అయ్యాయి. ఈ గ్యాంగ్స్టర్ ఏరియాలను పంచుకుని అక్కడ సంపన్నుల నుంచి ప్రొటెక్షన్ మనీ అంటూ బెదిరించి డబ్బు దండుకోవడం జరిగింది. దీంతో లయరీ నుంచి డబ్బున్నవారు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. గ్యాంగ్స్టర్లు పెరిగిపోవడం, నేరాలు పెరగడంతో లయరీ పేరంటే హడలిపోయేవారు. పోలీసులు కూడా అక్కడికి వెళ్లాలంటే జంకేవారట. ఇక పోలీసులకు గ్యాంగ్స్టర్లకు కూడా సంబంధాలుంటాయన్న విషయం తెలిసిందే.
ఇక లయరీ పేరు రావడం వెనుక ఆసక్తికరమైన కథ ఉందని చెబుతున్నారు. ఇక్కడి శ్మశాన వాటికలో లియార్ అనే చెట్టు నుంచి వచ్చిందట. ఈ ప్రాంతంలో తరచూ ముఠాలు దాడులు, ప్రతిదాడులు చేసుకోవడంతో ఆ రోజుల్లో పెద్ద ఎత్తున సమాధులు పుట్టుకొచ్చాయని చెబుతారు. లయరీ ఏరియాలోనే రెహమాన్ డకైట్ పుట్టాడు. 1980లో జన్మించిన రెహమాన్ తండ్రి మహమూద్, తల్లి ఖడీజా. అతడి తండ్రి డ్రగ్ స్మగ్లర్. కాలక్రమంలో రెహమాన్ తనను తాను సర్దార్ అబ్దుల్ రెహమాన్ బలోచ్గా పేరు పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచే అబ్దుల్ రెహమాన్ డ్రగ్స్ దందాలో దిగాడు. కేవలం 13 ఏళ్ల వయసులోనే ఒక వ్యక్తి కత్తితో పొడిచాడు. 2 ఏళ్ల తర్వాత అతని తల్లిని హత్య చేశాడు. దీనికి కారణం అతడి తల్లికి ప్రత్యర్థి గ్యాంగ్తో సంబంధాలున్నాయనే కారణంతోనే చంపాడట. అది వాస్తవం కాదు, కేవలం పుకార్లని చెబుతారు. అటు తర్వాత నుంచి రెహమాన్ నేరాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో రెహమాన్ పేరు కాస్త రెహమాన్ డకైట్గా మారిపోయింది. దురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నా రెహమాన్ డకైట్ కి దియూ హుయి మౌత్ బడి కసైనుమా హోతీ హై అనే డైలాగ్ చెప్పించారు. అంటే జంతువులను చంపే కసాయి కంటే దారుణంగా ఉంటుందని చెప్పించాడు దర్శకుడు దార్. ఈ సినిమాతో రెహమాన్ డకైట్ పాకిస్తాన్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. పాకిస్తాన్కు చెందిన ద ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యూన్ అనే వార్తాపత్రిక కింగ్డమ్ ఆఫ్ ఫియర్ అనే పేరుతో ఒక ఆర్టికల్ ప్రచురించింది. ఇక రెహమాన్ కేవలం 21 ఏళ్ల వయసులోనే బలవంతపు వసూళ్లు, కిడ్నాపింగ్, డ్రగ్ స్మగ్లింగ్, చట్ట వ్యతిరేకంగా ఆయుధాలు విక్రయించడంతో పాటు పలు నేరాలు చేశాడని వెల్లడించింది. సుమారు దశాబ్దం పాటు జరిగిన గ్యాంగ్ వార్ లియారీ ఏరియాలో జనజీవితం స్తంభించిపోయింది. రెహమాన్ గ్యాంగ్ అతడి ప్రత్యర్థి అర్షద్ పప్పు గ్యాంగ్తో తరచూ గన్ బ్యాటిల్ జరిగేదని ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యూన్ ఆర్టికల్లో వివరించింది. ఇక రెహమాన్ పేరు కరాచీలో మారుమ్రోగిపోవడంతో నేర సామ్రాజ్యం నుంచి చిన్నగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. లియారీ ఏరియాలో రెహమాన్ పేరు వింటేనే భయంతో వణికిపోయేవారట. ఇక లియారీ ఏరియాలో పీపుల్స్ పార్టీకి గట్టి పట్టు ఉంది. బెనజీర్ భుట్టోకు అత్యంత సన్నిహితుడు. మాజీ హోంమంత్రి జుల్ఫికర్ మీర్జాతో అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. అందుకే పోలీసులు కూడా చూసి చూడనట్లు వ్యవహరించేవారని చెబుతారు. అయితే పోలీసులు మాత్రం అలాంటిదేదీ లేదని, తమపై ఎలాంటి ఒత్తిడి లేదని చెబుతూ ఉంటారు. ఇక రాజకీయ నాయకులు లియారీ ఏరియాను పట్టించుకోకపోవడం, ఆ గ్యాప్ను రెహమాన్ పూర్తి చేశాడు. అభివృద్ధికి నోచుకోకపోవడంతో పేదరికం విలయతాండవం చేసింది. దీంతో రెహమాన్ లోకల్ పవర్ సెంటర్గా ఎదిగాడు. లియారీ ఏరియాలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండేది. దీంతో రెహమాన్ యువతకు రోజువారీ వేతనాలిచ్చి వారికి కలాష్నికోవ్ రైఫిల్స్ ఇచ్చి ఆ ఏరియాలో కాపలా కాయమనేవాడు. చిన్నపిల్లలకు తాము ఏం చేస్తున్నామో తెలియదు, ఎవరికి కాల్చమంటే వారిని కాల్చేవారట. తర్వాత డకైట్ పేరు వల్ల రాజకీయాల్లో అధికారానికి దూరమవుతున్నానని గ్రహించి డకైట్ పేరును పక్కనబెట్టి తనకు తాను సర్దార్ అబ్దుల్ రెహమాన్ బలోచ్గా పేరు మార్చుకున్నాడు. తర్వాత తన ప్రత్యర్థులతో సంధి కుదుర్చుకున్నాడు. 2008లో పీపుల్స్ అమన్ కమిటీ ఏర్పాటు చేసి ఆసిఫ్ అలీ జర్దారీకి అనుబంధ పార్టీగా ఏర్పడ్డారు. పీపీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నాడన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ప్రస్తుత పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీకి గార్డులుగా పనిచేసే వారంతా అప్పుడు రెహమాన్ గ్యాంగ్కు చెందిన సభ్యులే అని చెబుతారు. అయితే కొంతమంది బలూచులు మధ్య విభేదాలు సృష్టించారని ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యూన్ వెల్లడించింది. తన ప్రత్యర్థి గఫార్ బలోచ్, రెహమాన్ బలోచ్ల మధ్య గ్యాంగ్ వార్లు, వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. రెహమాన్ కూడా తన ఏరియాలో గ్యాంగ్ వార్కు తెరదించాలని గఫార్లో రాజీకి కూడా వచ్చారని చెబుతారు. అయితే ఆగస్టు 2009లో రెహమాన్ను పోలీసుల ఎన్కౌంటర్లో అత్యంత సమీపం నుంచి కాల్చి చంపారు. 7 సంవత్సరాల పాటు లియారీలో గ్యాంగ్ల మధ్య వార్ జరుగుతున్నప్పుడు చోద్యం చూసిన పోలీసులు ఇప్పుడే ఎందుకు రెహమాన్ను చంపారో అర్థం కాలేదు. దీనికి వెనుక ఎవరున్నారు అని స్థానికులు చెబుతూ ఉంటారు. అయితే రెహమాన్ను లేపడానికి ప్రధాన కారణం పీపీపీ అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీపీపీ అగ్రనాయకత్వం రెహమాన్ అధికార కాంక్షతో రగిలిపోతున్నాడు, అతన్ని అదుపు చేయడం కష్టమని భావించి ముందుగానే అడ్డు తొలగించుకోవడం మేలని జర్దారీ లాంటి వారు భావించారనే టాక్ కూడా వినిపిస్తోంది. మరో థియరీ విషయానికొస్తే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఆయుధాలు సరఫరా చేశాడని, డీల్ బెడిసి కొట్టడం వల్ల చంపేశారన్న వార్తలొచ్చాయి. ఇక రెహమాన్ మృతి తర్వాత పీపీపీ మాత్రం తమకు అతనితో ఎలాంటి సంబంధాలు లేదని తప్పించుకుంది. రెహమాన్ డకైట్ 29 ఏళ్లు మాత్రమే బ్రతికాడు. అయితే
లియారీని తన గుప్పెట్లో పెట్టుకుని గడగడా వణికించినట్లు ఇప్పటికే అక్కడి ప్రజలు కథలుగా చెబుతుంటారు. ప్రస్తుతం ఈ కథలు సరిహద్దులు దాటి ఇండియన్ సెల్యులాయిడ్కు చేరాయి. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా, యూట్యూబ్లో చూసినా ఇండియా అటు పాకిస్తాన్లో ఒకే ఒక్క పేరు రెహమాన్ డకైట్ గురించే. ఇండియాలో కూడా రెహమాన్ డకైట్ పేరు టాక్ ఆఫ్ ది టౌన్గా మారడం ఆశ్చర్యం కలిగిస్తోంది.